హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో అండ్ ఇక్కడ అప్లికేట్ నేమ్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఒకవేళ మీకు హస్బెండ్ ఉంటే హస్బెండ్ నేమ్, ఇక్కడ కేటగిరీ ఎస్సీఆర్ ఎస్టీ ఓబీసీ అది, అండ్ ల్యాండ్లైన్ మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే మెటీరియల్ స్టేటస్, ఆధార్ కార్డు నెంబర్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీకు సంబంధించిన టెన్త్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారు, 12th క్లాస్ కూడా సేమ్, అలాగే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అది కాకుండా మీరు ఏదైనా రిలవెంటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కూడా మెన్షన్ అనేది చేయొచ్చు. అండ్ లాంగ్వేజెస్ నోన్, స్పీక్, రైట్, మీరు ఏమేమి వచ్చు, మీకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినాయి ఇక్కడ మీరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ ప్రూఫ్స్ చూసుకున్నట్టయితే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్, అండ్ 10th సర్టిఫికేట్, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీరు ఏ కేటగిరీ అనేదాన్ని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది, అండ్ ఇఫ్ ఎనీ స్పెసిఫై మీకు ఏదైనా ఇది స్పెసిఫిక్ అని అనిపిస్తే మీరు దాన్ని అటాచ్ చేసి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సిగ్నేచర్, అలాగే ప్లేస్ వేరు, అండ్ ఏ డేట్ రోజు వచ్చారు, అండ్ ఏ ప్లేస్లో మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేశారు అనేది ఇక్కడ కూడా రాయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక కొత్త అప్డేట్తో అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, IRCTC నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఎంగేజ్మెంట్ ఆఫ్ హాస్పిటాలిటీ మానిటర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఇక్కడ చూడొచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ తోటి హాస్పిటాలిటీ మానిటర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ, మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే సరిపోతుంది, మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ అనేది చేసుకుంటారనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని. ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూ ఓన్లీ ఇంటర్వ్యూ కాబట్టి ఇంటర్వ్యూ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, 1/3/2026 రోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు, ఇండియన్ రైల్వే కాంట్రాక్టింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుండి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, పోస్టుల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ హాస్పిటల్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్, ఇవైతే పర్మనెంట్ జాబ్స్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ప్రతి వీడియోలో నేను ఉన్నది ఉన్నట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, నన్ను సపోర్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడవచ్చు, 43 పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఓబీసీ బ్యాక్లాగింగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి, అలాగే రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇందులో రిజర్వేషన్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. ఇక్కడ చూడొచ్చు, 43 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ, ప్రతి ఒక్క పోస్ట్కి మీరు ఇంటర్వ్యూ అనేది ఇచ్చి తర్వాత సెలెక్ట్ అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు, మీ
శాలరీ విషయానికి వచ్చినట్టయితే 30,000 వరకు అయితే పే అనేది చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 అయితే పే చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఏ సెంట్రల్ ఆఫ్ స్టేట్ ఇన్స్టిట్యూట్స్, అంటే ఏ ఇన్స్టిట్యూట్లోనైనా స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏ యూనివర్సిటీ నుంచి అయినా బీఎస్సీ హాస్పిటాలిటీలో లేదంటే బీబీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు, అలాగే ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తుంటారో వాళ్ళే అనేది చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెషర్స్కి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఇదైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 27 ఇయర్స్ నుంచి అయితే మీరు జనరల్ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఎక్కువ రిజర్వేషన్, అంటే 30 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్లోనైతే మిమ్మల్ని అయితే పోస్టింగ్ అయితే ఇస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ తోటి మీరు అన్నీ మీకు సంబంధించిన మెమోస్ అలాగే అన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంటర్వ్యూకి. అప్లికేషన్ ఫామ్తో సహా మీరు ఎంబీఏ చేసిన ఎంబీఏకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి, అంటే ఇంటర్వ్యూలో మీరు షార్ట్ లిస్ట్ అయితే తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి మీరు ఫిట్గా ఉన్నారని అనుకుంటే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడ 30,000 అయితే మీకు పే అనేది చేస్తారు సిటీసీ ప్రకారం. అండ్ డైలీ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే 350 రూపీస్ అయితే డైలీ పడుతున్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఓటీ కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. డ్యూటీ అవర్స్ కాకుండా ఓటీ కూడా చేసుకోవచ్చు. అండ్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 వరకు అయితే వస్తాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ స్కోప్ ఆఫ్ వర్క్ గురించి చూసుకున్నట్టయితే రెస్పాన్సిబుల్ ఫర్ ఏ సూపర్విజన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ అండ్ సర్వీస్ ఇన్ నామినేటెడ్ మొబైల్ సెంటరింగ్ యూనిట్స్. అక్కడ ప్రిపేర్ అయ్యే ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో వాటికైతే మిమ్మల్ని మీరు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. మీరు సెక్యూరిటీ లాగా లైక్ ఒక అబ్జర్వేటర్గా అలా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే డేట్స్ చూసుకున్నట్టయితే 12/13/2026 వరకు అయితే మీరైతే వెళ్ళి ఇంటర్వ్యూ అనేది ఇవ్వచ్చు అన్నమాట. అండ్ మీకు ఏదైనా కరెక్షన్ ఉన్నా లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా www.irctc.com వెళ్ళైతే మీరైతే క్లియర్గా చెక్